మరొక విషయాన్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద నివసించిన రోజుల్లో బేస్తాయిదా అనే ఒక గ్రామానికి వచ్చాడు. ఎక్కడికి చెప్పండి? బేస్తాయిదా అనే మాటకు అర్థం ఏంటంటే వలల ఇల్లు అని అర్థం. అక్కడికి వెళ్ళినోడు ఎవడైనా చిక్కబడిపోతాడంతే. అక్కడికి వెళ్ళిన వాడు ఎవడైనా వాళ్ళలో చిక్కబడాల్సిందే. బేస్తాయిదా అంటే వలల ఇల్లు. సాతాను వలపరిచి ఉంచాడు. నేను ఒకసారి చాలా సందర్భాల్లో మీతో చెప్పాను. హబక్కూకు గ్రంథంలో సాతాను గాలం వేసేవాడికి గాలం వేస్తున్నాడు, ఎరేసేవాడికి ఎరేస్తున్నాడు, ఉరివడ్డేవాడికి ఉరివడ్డుతున్నాడు, గాలం వేసేవాడికి గాలం వేస్తున్నాడు, ఉరివడ్డేవాడికి ఉరివడ్డుతున్నాడు. ఉరంటే ఏంటంటే ట్రాప్. చీజీగా మోసపోయేవాడినేమో మోసం చేస్తున్నాడు. ఇక మోసం చేసిన వీళ్ళు లొంగడరా, గాలం వేసిన లొంగడరా అనుకున్న వాడికి వల ఇసిరేస్తున్నాడు. వల అంటే అతడు సంచరించేంత లెక్క కూడా వల పని ఉంచుతాడు, చిక్కబడకుండా ఉంటాడా అని. అంటే సాతాను దగ్గర 3 వస్తువులు ఉన్నాయి: గాలం, ఉరి, వల. గాలానికి లొంగిపోతారు చాలామంది. గాలం వేస్తే గాలానికి చిన్న ఎర్ర ఉంటుంది కదా, ఆ ఎర్ర వేస్తే అమ్మ ఎర్ర ఒకటికి, డొబ్బెర్ర ఒకటికి, ఇంకొక ఎర్ర ఇంకొకటికి, ఇంకొక ఎర్ర ఇంకొకటికి, ఈ ఎర్ర వేస్తే లొంగిపోతారు కొంతమంది. కానీ ఎర్రకు లొంగునోడిని ఏం చేస్తాడంటే సైతాను ఉరువొడుతాడు, మోసం చేస్తాడు. సత్యాన్ని అసత్యాన్ని సత్యంగా క్రియేట్ చేసి మోసం చేస్తాడు. దానికి కూడా లొంగలేదనుకోండి, సాతాను చేసిన పని అదేగా. విషయంలో అసత్యాన్ని సత్యంగా బోధించింది, నువ్వు దేవతలైపోతావు అని. దానికి కూడా లొంగలేదనుకో, ఓలపని ఉంచుతాడు. అంటే ఈ లోకమంతటిలో కూడా ఓలపరిచి ఉంచాడు దేవుడు. బేస్తాయిదాకు వచ్చాడు దేవుడు. ఈ బేస్తాయిదా అంటే అర్థం ఏంటంటే వలల ఇల్లు. అక్కడ గుడ్డోడు ఉన్నాడు. ఆ గుడ్డువాడిని బాగు చేయమని ప్రజలు తీసుకుని వచ్చారు. ప్రభు ఏం చేశాడో తెలుసా? వాడిని చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తీసుకుని వెళ్ళి, ఊరి అవతలికి తీసుకుని వెళ్ళి, వాడి కన్నుల మీద చేతులుంచి వాడిని బాగు చేశాడు. ఊరిలో బాగు చేయలే. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం కానండి. అంతలో వారు బేస్తాయిదకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాడిని ముట్టవలెనని ఆయనను వేడుకొండ్రి. ఆయన గుడ్డివాణ్ణి చేపట్టుకుని ఊరి వెలుపలికి తోడుకొని పోయి, ఎక్కడికి చెప్పాలి? ఊరు వెలుపలికి తోలుకొని వెళ్ళి, చదివేస్తున్నాను వినండి, మీరు అర్థం చేసుకోండి. ఊరి వెలుపలికి తోడుకొని వెళ్ళి వాని కన్నుల మీద మూవేసి వాని మీద చేతులుంచి, నీకేమైనా కనబడుతుందా అని వాడిని అడగగా, వాడు కనులెత్తి, మనుషులు నాకు కనబడుతున్నారు, వారు చెట్ల వలె నడుస్తున్నట్టుగా నాకు తెలియగడుతున్నా. ఒకసారి చేతులు పోయి తలకపోయి ఎత్తండి. ఇప్పుడు ఈ గుడ్డోని ఊరు వెలుపలికి తీసుకొచ్చాడు యేసయ్య. తీసుకొచ్చి కళ్ళ మీద ఉమ్మేశాడు, చేతులు ఉంచాడు, ముట్టాడు. నీకేమైనా కనబడుతుందా అని అడిగాడు. ఈడంటాడు, మనుషులు కనబడుతున్నారు అన్నాడు. వారు చెట్ల వలె నడుస్తున్నట్లుగా. వీడికేం తెలుసు మనుషులని? వాక్యాన్ని ఇలాంటి సందర్భాల్లోనే పట్టుకోవాలి. ఇప్పుడు ఈ గుడ్డోడు కదా, ఈ గుడ్డువాడు కళ్ళు మీద ఉమ్మేశాడు దేవుడు, చేతులుంచాడు, బాగు చేశాడు. ఊరు వెలుపలికి తీసుకెళ్ళి బాగు చేస్తే నీకేం కనబడుతుందంటే మనుషులు కనబడుతున్నారు అన్నాడు. మనుషులని వీడికేం తెలుసు? వారు చెట్ల వలె ఉన్నారు అన్నాడు. అట్లా చెట్లు అట్టుంటాయని చెట్ల వలె నడుస్తున్నారు అన్నాడు. అంటే వీడికేంటి అంటే, మీరు అర్థం చేసుకోవాలి, ఇతడు పుట్టుకతో గుడ్డివాడు కాదు. ఇటు పుట్టుకతో గుడ్డివాడు కాదు, మధ్యలో గుడ్డుడయ్యాడు ఇతడు. ఈ ఒక్క మాటను మీకు చెప్తే ఉపదేశం 2-3 గంటలు చెప్పచ్చు.
ఈ ఊరు వచ్చిన తర్వాత ఇటు గుడ్డోడు అయ్యాడు అనమాట. అందుకే ప్రభు ఏం చేశాడంటే ఈ ఊరు నుండి తీసుకుని వెళ్ళి ఊరు వెలుపలకు తీసుకుని వెళ్ళి బాగు చేసి వాడిని బాగు చేశాడు. 25వ వచనం కూడా చదువుతున్నా. అంతటా ఆయన మరలా తన చేతులు వాడిని గనుల మీద ఉంచగా వాడు తేరి చూసి కుదర్చబడి సమస్తం తేటగా చూడసాగాను. అప్పుడు యేసును ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాణ్ణి, ఇక్కడ మీరు క్యాచ్ చేయాల్సిన మాట, పట్టుకోవలసిన మాట, ఈ గుడ్డివాణ్ణి ఊరిలో బాగు చేయలేదు. ఎక్కడ తీసుకొచ్చాడు చెప్పాలి? ఊరు వెలుపలకు తీసుకొచ్చాడు. ఊరు వెలుపలకు తీసుకొని వచ్చి బాగు చేసిన తర్వాత మళ్ళీ ఊరిలోకి వెళ్ళొద్దు అంటున్నాడు. ఊరిలోకి వెళ్ళొద్దు అన్నాడు, మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అన్నాడు. అంటే ఇతడిది ఈ ఊరు కాదు, ఈ ఊరిలో ఇతడి ఇల్లు చెప్పండి లేదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అది ఒక వ్యాపార కేంద్రం అండి, బేస్తాయిదా. అక్కడ లేని వ్యాపారం లేదు, వలలు పరుచుంచాడు అక్కడ. మనోడిది ఊరు కాదు, వాడి ఇల్లు అక్కడ లేదు, కానీ ఊరిలో వచ్చాడు ఇక్కడ ఏదో వ్యాపారం చేద్దామని. సైతాను వలపన్నాడు, చిక్కబడిపోయాడు, గుడ్డోడైపోయాడు, కాన్ రాకుండా పోయాడు. పుట్టుగుడ్డోడు కాదు, మధ్యలో గుడ్డు. ఈ ఊరు వచ్చిన తర్వాత గుడ్డోడయ్యాడు. అందుకని వీడు గుడ్డితనానికి గల కారణం ఈ ఊరే అని చెప్పి ఆ ఊరు వెలుపలికి తీసుకొని వెళ్ళి వాడిని బాగు చేసి వాడితో చెప్తున్నాడు, మళ్ళీ ఊరిలోకి వెళ్ళొద్దు, నువ్వు బయటకు వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. మళ్ళీ ఈ ఊరిలోకి వెళ్తే నువ్వు గుడ్డుడు అవుతావు అన్నాడు అని దేవుని ఉద్దేశం. నేను చెప్తున్నా, ఊరితో నువ్వు అంటి పెట్టుకున్నంతకాలం, లోకమనే ఊరితో నువ్వు అంటి పెట్టుకున్నంతకాలం నీ కళ్ళు ఎప్పటికీ తెరవబడవు. అవతలకి రావాలి నువ్వు. యేసయ్య నిన్ను చేయబట్టుకొని నిన్ను పర్వతం అవతలకి, అరణ్యం అవతలకి తీసుకొని వస్తున్నాడు. అరణ్యం అవతలకు వస్తేనే దేవుని పర్వతమైన హోరేబు, అరణ్యం అవతలకు వస్తేనే మండుచున్న పొద, అరణ్యం అవతలకు వస్తేనే దేవుని ప్రత్యక్షత, అరణ్యం అవతలకు వస్తేనే అసలు నీ ఎడల దేవుని ఏర్పాటు ఏంటో నీకు బయలుపరచబడుతుంది. అందుకని ఊరిలో ఉన్నంతకాలం ఇది కళ్ళు తెరవబడవని ఊరు వెలుపలికి తీసుకొని వచ్చి, వెలుపలికి అంటే బయటికి తీసుకొని వచ్చి, అవతలకి తీసుకొచ్చి, ఊరు అవతలకి తీసుకొచ్చి ఈయన బాగు చేశాడు. అప్పుడు ఈ కళ్ళు తెరవబడ్డాయి. నేను చెప్తున్న పిల్లలారా, ఇంకొక 10 సంవత్సరాలు నువ్వు భక్తి చేసినా నువ్వు గుడ్డోడుగానే ఉంటావు. నీ కళ్ళు తెరవబడాలంటే గుడ్డోడికి ఏం కనబడదు, దేవుడు అతని కొరకు ఏం సమకూర్చాడో కనబడదు, దేవుని మహిమ కనబడదు, దేవుని సమకూర్పు కనబడదు, ఏమీ కనబడదు. తన కళ్ళ ముందున్నది కూడా తను అనుభవించలేదు, ఎందుకంటే వాడు గుడ్డోడు. మరి కనులు తెరబడాలి. నీ కొరకైన దేవుని సమకూర్పు ఏంటి? దేవుడు నీ కొరకు దేన్ని సమకూర్చాడు? నీ ఎడల దేవుని సమకూర్చింది ఏంటి? అది నీకు కనబడాలంటే అగరు కళ్ళు మూయబడి ఉన్నంత వరకు తన బిడ్డ సస్తున్నా కూడా ఎదురుగానే నీళ్ళు ఉన్నాయి, ఓటు ఉంది, కనబడతలేదు. దేవుడు ఆమె కళ్ళు తెరిచినప్పుడు ఆ ఓటు కనబడింది. అంతకుముందు ఎదురుగానే ఉంది ఆ ఓట, మన అగరకి కనబడతలా. కళ్ళు తెరవబడినప్పుడు ఆ ఓట కనబడింది. ఆ ఓటను తీసుకుని వెళ్ళి తన బిడ్డకు తాగిచ్చి బతికించింది. నీ కళ్ళు తెరవబడిపోతే నీ కొరకు దేవుడు ఎంత సమకూర్చాడో నీ ఎదుటే ఉంటుంది, కానీ నువ్వు గమనించలేవు. నీ కళ్ళు తెరవబడాలంటే ఊరవతలకు రావాల్సిందే. అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అరణ్య అవతలకు వస్తే దేవుని పర్వతం, ఆ పర్వతం మీద మండుచున్న పొదలో ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షతలో నీ ఎడల దేవుని ఏర్పాటు. ఇదంతా నీకు తెలవాలంటే అరణ్య అవతలకు రావాలి. మరి నీ కళ్ళు తెరవబడి దేవుడు నీ కొరకు దేన్ని సమకూర్చాడు? గొర్రె పిల్లను సమకూర్చాడు. ఇస్సాకును తప్పించడానికి గొర్రె పిల్లను సమకూర్చినాడు. గొర్రె పిల్లను సమకూర్చాడా? నీటి ఓటుని దప్పిదీర్చడానికి నీటి ఓటుని సమకూర్చాడా? దేవుడు దేన్ని సమకూర్చాడో అది నీకు కనబడాలంటే ఊరు అవతలకు రావాలి, లోకం అవతలకు రావాలి. నీవు ఊరిలో అపవిత్రత ఉంది, ఊరిలో అంటువ్యాధులు ఉన్నాయి, ఊరిలో అపవిత్రత ఉంది, ఊరిలో కులగజ్జు ఉంది, ఊరిలో మతం ఉంది, ఊరిలో వ్యాపారం ఉంది, అక్రమం ఉంది, అవినీతి ఉంది. దీని అంతటి నేను వద్దనుకొని నువ్వు ఊరు అవతలకు రాగలిగితే నీ కళ్ళు తెరవబడతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండోది, ఊరిలో ఉన్నంత కాలం నీ కళ్ళు తెరవబడు. అందుకని ఊరు బయట తీసుకొచ్చాడు. కళ్ళు తెరిచి మళ్ళీ ఊరిలోకి వెళ్ళదు బాబు అని చెప్పేసి వెళ్ళిపోయాడు యేసయ్య.